విశ్వాసంతో నడవటం అంటే అది. ముందుకు పద అంటాడు ఆయన. ఎందుకు ప్రభా పెద్ద నుయ్యి కనపడుతుంటే పద అంట. నుయ్యి ప్రభా పద, ఎగిటమే అడుగు. అది నుయ్యి అయిద్దో గొయ్యి అయిద్దో లేకపోతే చక్కని తారు రోడ్డు అయిద్దో ఆయన చూసుకుంటాడు. నీకెందుకు పద అన్నప్పుడు వెళ్ళటమే నీ పని. పట్టుదల మన అయితే అయిపోయింది ఎప్పుడు, కానీ పట్టుదల మనయే కాదు, ఆయన పట్టాడు పట్టు. మొదటి విడత పట్టిన పట్టుకు కొంతవరకు పని జరిగింది. ఇప్పుడు మనం దర్శనం మర్చిపోతాం, మన వాగ్దానాలు మర్చిపోతాం. దారుణం. సంవత్సరం కూడా పూర్తిగా అయిపోయింది, మర్చిపోయారు అందరూ. కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తుపెట్టుకుంటాడు. తగిన కాలంలో ఒకటొకటి మొత్తం నెరవేరుస్తాడు. తండ్రి, నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు. నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది. నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దొరికింది. 17 ఏళ్ల వయసు నాది. ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశావు దేవా? నా పితరుడైన అబ్రహాము దేవా, నా పితరుడైన ఇస్సాకు దేవా, నా తండ్రి ఇశ్రాయేలు దేవా, యాకోబు దేవా, వాళ్ళందరూ దొరలాగుంటే నన్నెందుకు బానిసగా అప్పచెప్పావయ్యా? వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసావయ్యా? వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్నెందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా? వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు? యోసేపుకున్న కష్టాలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న నిందలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న బాధలు వాళ్ళకు ఉన్నాయా? లేవు. తండ్రి ఎడబాటు లేదు, కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు. బానిస బతుకులు లేవు, కానీ యోసేపుకు బానిస బతుకు. జైలు జీవితాలు వాళ్ళకి లేవు, కానీ యోసేపుకు జైలు జీవితం. చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి వాళ్ళకి లేదు, కానీ యోసేపుకు నిందలు. వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా? నాకు ఈ శిక్షలు న్యాయమేనా? ఏమో, ఆయన హృదయంలో ఎంత నలిగాడో, ఆయన ఎంత ఏడ్చుకున్నాడో. కానీ దేవుని సమాధానం ఏంటి? యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని ఏలేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని? యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా? యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకి తెలుసు. పడుతున్న కష్టాలే చూస్తున్నారు, కానీ ఈ కష్టాల వెనుకున్న గొప్ప ఆధిక్యత, రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు ఎవరూ చూడలేదు. ఎస్తేరు చూడలేదు, అబ్రహాం చూడలేదు, యోసేపు చూడలేదు, నా బతుకు నేను కూడా చూడలేదు. నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి. కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే. నాకు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే. ఎన్ని రీతులు స్తుతించాలో, ఎంత మయంపరచాలో కూడా అర్థం కావట్లా నాకు. నా జీవిత కాలం స్తుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేశాడు. అందుకే పాడుకున్నా, వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. తగ్గించవే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడ యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రనిదే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చి
చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా. యేసయ్యా కురిపించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిల. కురిపించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేణుల కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత గణపరచినా హృదయమే నిందదే. దేవునికి మహిమ. మన ఎడల దేవునికి ఉన్న సంకల్పం ఆయనకే తెలుసు. విశ్వాసంతో నడవటం అంటే అది. ముందుకు పద అంటాడు ఆయన. ఎందుకు ప్రభా పెద్ద నుయ్యి కనపడుతుంటే పద అంట. నుయ్యి ప్రభా పద, ఎయటమే అడుగు. అది నుయ్యి అయిద్దో గొయ్యి అయిద్దో లేకపోతే చక్కని తారు రోడ్డు అయిద్దో ఆయన చూసుకుంటాడు. నీకెందుకు పద అన్నప్పుడు వెళ్ళటమే నీ పని. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, అధైర్యపడద్దు. ప్రత్యేకమైనటువంటి అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్తున్నాడు అంటే ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది అని గ్రహించు. ప్రత్యేకంగా నిన్ను వాడుకోబోతున్నాడని గుర్తించు. ఇప్పటి వరకు జరిగిన అనుభవాల్లో కొంత వాడుకున్నాడు. ఇప్పుడు మళ్ళా చేదులు మన జీవితంలోకి అనుమతించినట్లయితే, చేదులు ఏవైనా మన జీవితంలో ప్రజెంట్ మనం ఫేస్ చేస్తూనే ఉంటే వీటి వెనక మళ్ళీ ఇంకా గొప్పగా వాడబడబోయేటువంటి బ్రైట్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఉంది. ఒక్కటి ఫైనల్గా చెప్తా చివరిగా, జనములకు ఆశీర్వాదకారమగునట్లు, జనములకు దీవెన కారణమగునట్లు నా దేవుడు నిన్ను వాడుకునేది మాత్రం కద్దు. కన్ఫర్మ్. ఈ విషయంలో పట్టుబట్టింది నువ్వు కాదో, నా దేవుడే పట్టాడు పట్టు. నా దేవుడే పట్టుకున్నాడు నిన్ను. చేయి పట్టుకున్నాడు వదులుతాడా? చూద్దాం, నీకే అర్థమైందిగా భవిష్యత్తు. ఈరోజు నీ కన్నీళ్ళు, ఆనాడు ఆనందగానాలు. ఆమేన్.